తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. అభిగా నేను వాడే నెంబర్కి వేదవతి అత్తయ్య ఫోన్ చేస్తున్నారు. హలో అభి. చెప్పండి అత్తయ్య గారు, ఎలా ఉన్నారు? మేమంతా బాగానే ఉన్నాం అభి. నీతో కొంచెం మాట్లాడాలి. చెప్పండి అత్తయ్య గారు, ఏ విషయం గురించి? నువ్వు రాహుల్ సంతోషంగా బ్రతకడానికి నాకు ఒక మార్గం కనిపించిందమ్మా. దాని గురించే మాట్లాడాలి. అత్తయ్య గారికి మైండ్లో చిప్ ఏమైనా మారిపోయిందా? అభికి ఫోన్ చేసి రాహుల్తో సంతోషంగా బ్రతకడానికి చిట్కాలు చెప్తానంటుంది. అసలు ఇవిడికి ఏమైంది? రేపొకసారి ఇంటికొస్తావా అభి? తప్పకుండా అత్తయ్య గారు, తప్పకుండా వస్తాను. సరే అభి, ఉంటాను. భగవంతుడా, నా మొర విన్నావా? నా నిస్సహాయ పరిస్థితిని అర్థం చేసుకున్నావా? ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో నాకు ఒక మార్గం చూపించావు. చాలా సంతోషం తండ్రి, చాలా సంతోషం. అత్తయ్య గారికి బుర్రలో నరాలు తెగిపోయినట్టున్నాయి. ఈ విషయం వెంటనే ఐరేంద్రకి చెప్పాలి. బాగుంది, చాలా బాగుంది. అవతల చరిత్రలు తిరగబడిపోతూ ఉంటే ఇక్కడ మీరు తీరిగ్గా కూర్చుని ఫోన్లు చూసుకుంటున్నారా? ఇప్పుడు ఎవరి చరిత్ర తిరగబడింది? ఇంకెవరిది? ఆ అభిది. ఏం మాట్లాడుతున్నావు వదినా? అభి మళ్ళీ ఈ ఇంట్లోకి అడుగు పెట్టబోతుంది. రాహుల్ భార్య అనే స్థానాన్ని పొందబోతుంది. ఈ ఇంటి కోడలిగా వెలగబోతుంది. చెప్పేదేదో కొంచెం క్లియర్ గా చెప్పు. ఇలా చెప్పనట్టు సగం సగం ఇన్ఫర్మేషన్ ఇస్తే మాకేం అర్థమవుతుంది? ఇందాకే మా అత్తయ్య గారు ఆ అభితో ఫోన్లో మాట్లాడుతున్నారు. ఏంటి? వేదవతి పెద్దమ్మ అభితో ఫోన్లో మాట్లాడిందా? అవును ఐరేంద్రి, నా కళ్ళతో నేను చూశాను, నా చెవులతో నేను విన్నాను. రాహుల్ అభి ఇకపై సంతోషంగా గడపడానికి ఏదో మార్గం దొరికిందంట. ఆ మార్గం గురించి మాట్లాడడానికి రేపు అభిని ఇంటికి రమ్మన్నారు. అలా జరగటానికి వీల్లేదే. ఇంత జరిగాక కూడా మళ్ళీ అభిని ఇంటికి రమ్మన్నారంటే నేను నమ్మలేకపోతున్నాను. గాడ్, అసలు ఈ ఇంట్లో ఏమవుతుంది? నాకేదో మంచి జీవితాన్ని ఇచ్చేస్తానంటే వచ్చాను. తీరా చూస్తే మనం అనుకునేది జరిగేలా లేదు. కేతన, నువ్వు అనవసరంగా కంగారు పడుకో. ఏ సమయంలో ఎలాంటి ఎత్తు వెయ్యాలో నాకు బాగా తెలుసు. కోటలోకి రమ్మని రాజుగారే ఆహ్వానించాక ద్వారపాలకులు ఏం చేయగలరన్నట్టు అవతల అభిని రమ్మని అత్తయ్య గారే అడిగారు. నువ్వు నేను అభిని ఏం చేయగలం చెప్పు? అభిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఇంటి గుమ్మం తొక్కనివ్వను. చెప్తానుంటా. అక్క, ఇంద్ర, అభిని పట్టుకోవడానికి, దాన్ని పెళ్లి చేసుకోవటానికి ఒక మంచి అవకాశం దొరికింది.
నిజమా అక్క? ఎప్పుడు? ఎలా? రేపు అభి మా ఇంటికి రాబోతుంది. అది ఇంట్లోకి అడుగు పెట్టే లోపలే దాన్ని నువ్వే ఆపాలి. అది లోపలికి రాకముందే అటు నుంచి అట్టే దాన్ని తీసుకుపోవాలి.